పనిచేసే కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ విధానాన్ని పర్పస్ విధానాన్ని పంచాయతీ కార్మికులకు బాకీ ఉన్న జీతాలను మల్టీపర్పస్ విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని మల్టీపర్పస్ విధానాన్ని సౌకర్యం ప్రగతిశీల తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ యూసీఐ అమలు చేయాలి, కనీస వేతనాలను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలి, గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు అమలు చేయాలి, కనీస వేతనాలు జీతాలను 6 నెలలుగా బాకీ ఉన్న జీతాలను ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను పంచాయతీ కార్మికుల ఐక్యత ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ అమలు చేయాలి, కనీస వేతనాలు మల్టీపర్పస్ విధానాన్ని. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUC అనుబంధంగా మేము ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి, అట్లాగే మల్టీపర్పస్ విధానం ఉంది, ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి, గ్రామ పంచాయతీలో పనిచేసే ప్రతి కార్మికుడికి ESI PF సౌకర్యం కల్పించాలి, అట్లాగే వాళ్ళకు 30% PRC కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఈ దేశంలో అతి తక్కువ వేతనాలు పొందేది ఒక పంచాయతీ కార్మికులు అన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఈరోజు గ్రామాలని శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలకంగా వివరిస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనికి తగ్గట్టు కరెక్ట్ వేతనాలు లేవు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళ యొక్క వేతనాలను పెంచాలి. అట్లాగే వీళ్ళు మల్టీపర్పస్ విధానం పేరుతోని కార్మికులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అదే లేని పక్షంలో పెద్ద ఎత్తున పంచాయతీ కార్మికులచే ఆందోళన పూనుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ డిచ్పల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులతో ధర్నా నిర్వహించి ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల సమయం వరకు TRS పార్టీ గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క కృషితోని తను అవార్డులు పొందింది, మీకు జీతాలు పెంచలేదు, మేము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ధర్నా శిబిరాల వద్ద మాట్లాడింది. ఈ మాటల్ని మేము మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తూ ఉన్నది, కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇప్పటికి కూడా కనీస ఉపశమన చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా నిన్న మొన్న రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు, ఇందిరమ్మ ఇళ్లల్లో, డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో పారిశుద్ధ కార్మికులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ఈ విషయంలో వెంటనే అన్ని చోట్ల అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని, ఈ డిచ్పల్లి మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానం పేరుతోని వర్కర్లందరికీ కూడా డ్యూటీ చార్టు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. వెంటనే ఈ మల్టీపర్పస్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. దీంతో ఇవాళ పనిచేసి 50 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ₹1 వస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు గ్రాట్యుటీ ఇప్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలి, ESI అదేవిధంగా PF సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లతోనే రేపు ఈ పరిష్కారం చేయకపోతే ఈ డిమాండ్లతోనే
హైదరాబాద్ చలో హైదరాబాద్ని చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ఆందోళన బాట పట్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.